హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సింపుల్ గా పెసరపప్పుతో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం కందిపప్పుతో ప్రిపేర్ చేసుకునే చారైనా సరే పప్పు అయినా సరే అరకడానికి కొంచెం టైం తీసుకుంటదండి. అదే మనం ఈ పెసరపప్పుతో గనక చారు చేసుకున్నా సరే పప్పు చేసుకున్నా సరే ఈజీగా డైజెస్ట్ అయ్యిద్ది. అలాగే బాడీకి కూడా చలవ చేస్తుంది. అలాగే టమ్మికి కూడా ఎంతో లైట్ గా ఉంటది. ఈ పెసరపప్పుతో మనం ఏ రెసిపీ చేసుకున్నా సరే మనం ప్రిపేర్ చేసుకునే కందిపప్పు చారుకిను పెసరపప్పు చారుకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా పెసరపప్పు చారుని ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చారు ప్రిపేర్ చేసుకున్నా సరే ఈ చారుని మీరు ప్రిఫర్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు చారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ పెసరపప్పు చారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఆ పెసరపప్పుని ఒక 1 అవర్ నుండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోయిద్ది. ఈ విధంగా పెసరపప్పుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. పప్పు అంతా కూడా మెత్తగా ఈ విధంగా ఉడికిపోయే వరకు కూడా బాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి పప్పుని. ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుని పప్పు కొద్దితో దీన్ని అంతటిని కూడా ఈ విధంగా మెత్తగా ఒకసారి స్మాష్ చేసుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న పప్పుని మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి వాటర్ యాడ్ చేసుకుని ఈ చింతపండు గుజ్జును మొత్తాన్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జంతా కూడా తీసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అందులోకి ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం దేంట్లో అయితే సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఇందులోకి సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని మధ్యలోకి చిన్నగా ఘాటు పెట్టుకుని ఈ విధంగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి పైన లేయర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక ములక్కాయని ఈ విధంగా పీసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి స్లైస్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో క్యారెట్ పీసెస్ ని ఈ విధంగా కట్ చేసేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుని వీటిని అన్నిటిని కూడా ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్ గా ఇందులోకి ఒక కప్పు సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 లీటర్స్ వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఈ విధంగా వాటర్ అనేవి హీట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వెజెస్ అన్ని కూడా కుక్ అయినాయో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. మనము వెజెస్ అనేవి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటేనే మనకి సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఈ విధంగా వెజెస్ అనేవి కుక్ అయినాయో లేదో అని చెప్పి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు టమాటా పీసెస్ ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 4-5 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు మసాలా ఉంది కదా, దాన్ని అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్నంతటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇవన్నీ కూడా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. సాంబారు ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి సాంబార్ అనేవి చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతాయండి.
ఈ విధంగా సాంబార్ అనేవి చిక్కగా దగ్గర పడిపోయిన తర్వాత పైన ఈ విధంగా కాస్త కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని దీన్ని అంతటినీ కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం ఈ సాంబార్లోకి తాలింపునైతే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 3-4 ఎండుమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అందులో అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాయిపప్పు, కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర యాడ్ చేసుకుని వీటినన్నిటిని కూడా ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్లోకి యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి పెసరపప్పు సాంబార్ అయితే రెడీ అయిపోతాయండి. ఈ సాంబార్ కాంబినేషన్లోకి ఒక ఆమ్లెట్ కానీ లేదా వడియాలు కానీ యాడ్ చేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్ అదిరిపోయిద్ది అంతే. మనం ప్రిపేర్ చేసుకునే కందిపప్పు సాంబార్ కన్నా ఈ పెసరపప్పు సాంబార్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే ఎంతో లైట్‌గా ఉంటాయి. ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ కూడా ఉండవు. బాడీ కూడా చలవ చేస్తదండి ఈ పెసరపప్పు సాంబారు. ఎంతో హెల్తీ అయిన ఈ పెసరపప్పు సాంబార్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదండీ! మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.